మహామంత్రి వీళ్లను శిక్షించమన్నారు. ఎందుకు? మాట పాడటం తప్పు కాదు, వెళ్ళండి. మీకు తెలియదు, వీళ్ళు మనకు శత్రువులు. వెళ్ళమని చెప్పటం లేదు. ఏమైనా వీళ్ళని తీసుకెళ్లాల్సిందే. ఏమిటి పసిపిల్లలు ఎందుకు ఇలా హింసిస్తున్నారు? మహామంత్రుల వారు వీళ్ళను బంధించి తీసుకురమ్మన్నారు. వీళ్ళు మన శత్రువు విక్రమార్క చరిత్రను గానం చేస్తున్నారు మహారాణి. పసిబిడ్డల మీదన మహామంత్రుల వారి ప్రతాపం. వెళ్ళండి. పాపా, ఎవరమ్మా మీరు? మా నాన్నగారి పేరు బట్టి, మా పెదనాన్నగారి పేరు విక్రమార్కుడు. ఇక్కడికి ఎలా వచ్చారు మీరు? నేను రాలేదు. మా అమ్మ దగ్గర నిద్రపోతుంటే ఏదో రాక్షసి మమ్మల్ని ఎత్తుకొచ్చింది. ఒక పెద్ద కుక్కలో పడిచింది. మేము ఏడుస్తుంటే ఎవతో వచ్చి మీ అమ్మ దగ్గరికి తీసుకుపోతాను, పాలు తాగండి అని. నేను తాగలేదు. తాగకుండా తీసుకెళ్ళింది. అందుకని తాగితే నా కళ్ళు పోయి. నీకు కళ్ళు పోయా? అయ్యో పాపం, నీ ముఖం చూస్తే బ్రహ్మరాక్షసుకైనా కనికరం కలగాలి. దానికి ఎలా చేతులు వచ్చాయి? అది నిజంగా బ్రహ్మరాక్షసి. మహారాణి, ఈ పిల్లలు వీళ్ళు మీకేం ద్రోహం చేశారు? మాయమర్మం తెలియని దైవ స్వరూపులు. వీళ్ళను కొట్టి బంధించడానికి మీకు మనసు ఎలా ఒప్పింది? విక్రమార్క చరిత్ర పాడుతూ అడుక్కు తింటున్నారు వీధులు. అడుక్కునే వాళ్ళం కాదు. మాకు ఆకలిస్తే పండ్లు పలహారాలు సంపాదించుకోవాలనుకున్నాం. విన్నారా? ఈ పసివాళ్లకున్న పౌరుషం కూడా మీకు లేదు. మీ పంతాలు ప్రతిజ్ఞలు వీళ్ళ మీదన. మహారాణి, శాసనం అతిక్రమించడం నాకు గాని మీకు గాని సాహసం. ఏమిటా శాసనం మహామంత్రి? మహారాజా, మీరు అవును, పసివాళ్లను వేటాడమని మేము శాసించలేదు. ఇలా రండి బాబు. పెదనాన్న పిలిచినట్టుంది. పెదనాన్న కాసుకెళ్ళి ఇక్కడ మహారాజు గారు. మహారాజు గారు పిలుస్తున్నారు, వెళ్ళండి అమ్మా. మన్నించండి మహారాజా, వాళ్ళ పెదనాన్న విక్రమార్కునిలాగే పిలిచి ఆకర్షించారు. శత్రు బిడ్డలైనా ఇంత వాత్సల్యంతో దగ్గరికి తీసుకునే కరుణామయులని ఇప్పుడే అర్థమవుతుంది మహారాజా. ఇక మీరు వెళ్ళొచ్చు. మంచిది. భోజనం చేశారా పాప? మహారాజా, దివ్యమణి లభ్యమైందా? శివ సందర్శనమైందా? ఆ పరమేశ్వర వరప్రసాదితమే ఈ 2 మణులు. చాలా సంతోషం. మంచిది. పెద్దనా, పాలు తీసుకోమ్మా. తాగను. ఏ నా మీద అలిగావా? మరి ఆ పాలు తాగితే కలిపావా అన్నయ్య? పోవమ్మా, ఇవి మంచి పాలు. ఈ పాలు తీసుకుని నిద్రపోండి. అక్కడ మా అమ్మ మా కోసం అన్నం తినకుండా ఉంటుంది. మా అమ్మ నిద్రపోకుండా కూర్చుంటుంది. మా అమ్మ దగ్గరికి పంపించరు. అలాగే నేను మీ అమ్మ దగ్గర పంపిస్తాను. ఇలా రామ్మా. నీ రాను. సునీత, రాను. సునీత, నీ రాను. నీ రాను. సునీత, వెళ్ళి. సునీత. మా అమ్మ దగ్గర పంపించరు. అలాగే పంపిస్తానమ్మా. మరి మీ పెద్దనాన్న గారి గురించి ఏదో పాట పాడారట. ఏది ఒక్కసారి గానం చేయండమ్మా. మళ్ళీ రాజభట్లు వస్తారు. ఇక్కడికి రాజుకెళ్ళి ఈయన మహారాజు కొద్ది ఈ రాజ్యానికి మరీ పాట పాడితే మమ్మల్ని పంపిస్తారా? ఓ నిజంగానా? నిజంగానే పంపిస్తాను. ఏది పాడండి.
బాగుందర్రా మీ పాట. మరి మమ్మల్ని పంపించరు? మీరు హాయిగా నిద్రపోండి, ఉదయాన్నే పంపిస్తాను. ఆహా, నా కళ్ళ నేనే నమ్మలేకపోతున్నాను. ఇన్నాళ్లకు మిమ్మల్ని మంచివారిగా చూస్తున్నాను. ఎవరు? బలవర్ధుడుని. మీ మంచితనం చూసి మీతో మాట్లాడే ధైర్యం వచ్చిందన్నా. మరి కనిపించకుండా మాట్లాడుతున్నావు ఏమిటి? అదృశ్య గుళిక సహాయంతో తిరుగుతున్నాను. మీరు కోపగించుకోనంటే కనిపిస్తానన్నా. భయం లేదు, కనిపించు. అన్నా, నేనన్నా ఈ చిరంజీవుని వెంటనే వాళ్ళ రాజ్యానికి పంపించండి. నమ్మకంగా తీసుకెళ్లేవాడు కావాలిగా. నేనున్నానగా, అనుమతించండి. సరే, ఉజ్జయినిలో విక్రమార్క చక్రవర్తి అంతఃపురంలో దించిన. అలాగే. వెళ్ళండి బాబు. మా పెద్దనాన్న గారితో మీరు చాలా మంచివారని చెప్తాం. అలాగే వెళ్ళండి. పదండి బాబు. మహేశ్వర, నీ ఆశీర్వాదంతో స్థిరపడ్డ మా ప్రణయానుబంధం భగ్నమైపోయింది ప్రభు. నేనెంతటి కలుష జీవిని. నా రక్తధారతో నిన్ను అభిషేకించి నా కాలుష్యాన్ని కడిగి వేసుకుంటాను. ఇంతకంటే నాకు వేరే గత్యంతరం లేదు. అగమ్మా, ఆ పరమేశ్వరానుగ్రహం ఉన్న వారికే కఠిన పరీక్షలు ఎదురు కావడం సహజం. అధైర్యపడకమ్మా. మహర్షి తమరు కంఠాసురుడనైన నాకు నీ కారణంగా నాడు శాప విమోచనం జరిగింది. నేను మీకు ఎంతో రుణపడి ఉన్నాను. ప్రత్యుపకారంగా శత్రు రహస్యాలను భేదించగల ఈ పాదుకలు నీకు ఇస్తున్నాను. ఆ వీరసేనుడు మహామాంత్రికుడు. ప్రాణరహస్యాన్ని ఎక్కడో భద్రపరిచి ఉన్నాడు. ఈ పాదుకలు ధరించగానే తనకు తెలియకుండానే తన రహస్యాన్ని బయట పెట్టగలడు. ఉజ్జయినికి వెళ్ళు, నీకు సకల భద్రములు కలుగును. ధన్యురాలను స్వామి. లోకమోహిని దేవి, లోకమోహిని దేవి. బట్టి లోకమోహిని ఎక్కడా? ఆమె నేను అరణ్యంలో విడిపోయాం. నీవు మణిమంజరి. క్లీం భళా క్లీం. మన విక్రమార్క మహారాజులం వారు వీరసేనుని దేహం ధరించి సువర్ణ నగరానికి వెళ్లారు. ఈ వార్త మీకు అందించమన్నారు. మంచిది. క్లీం భళా క్లీం. భట్టి, ఏమిటిదంతా? అన్నీ చెబుతానమ్మా. ముందు ఆ మాయా విక్రమార్కుని ఉజ్జయిని నగరం నుండి తరిమి కొట్టే పథకం ఆలోచించాలి. విక్రమార్క మహారాజా, మీ మనస్సు హరించి పరవశింపచేసే వినోద ప్రదర్శనం ఏర్పాటు చేశాను. ప్రవేశపెట్టమంటారా? ప్రవేశపెట్టు. చూస్తారా పిల్లమ్మ, మహారాజు కానుకలు ఇచ్చుకో. కానుకలు బంగారు పాదుకలు తెచ్చాను. కాలికి ధరించి ఒళ్ళు మలచి మా నాగదేవి ఆట చూడండి మహారాజా. విశోరగములతో వినోదమిట్టిదో పరికింతుము. ప్రారంభించండి. అల్లల్లల్ల అయ్య ముందు వయ్యారంగా ఆడవే నాగదేవి. బుసగుట్టే ఆడవే నాగకన్నే. భేష్ భేష్. విదూషక ప్రభు, వీళ్లకు మంచి పారితోషకములు ఇప్పించు. చిత్తం. ఏయ్, నువ్వుండు, మీరు వెళ్ళవచ్చు. నిన్ను చూస్తే మా మణిమంజరి గుర్తుకు వచ్చుచున్నది. అదేవరు మహారాజా? ఏదో ఆ నాట్య భంగిమలు జ్ఞాపకం వచ్చినవిలే. పాములాట కట్టి బతికేదాన్ని, దేశాలు తిరిగేదాన్ని మీ గొప్ప వీరసేన మహారాజు చెప్పినాడు. వీరసేనుడా? అందుకే మీ ముందు ఆట కట్టాలని వచ్చింది. వీరసేనుడు చెప్పినాడా? అవును మహారాజా. సువర్ణ నగరంలో వీరసేనుడు తన భార్య మనతో చల్లగా కాపరం చేస్తున్నాడు. ఆలు మగలు నాట చూసి ఆనందించారు. ప్రభావతమ్మ ఈ హారం నాకు బహుమానంగా ఇచ్చారు. విక్రమార్క, మా దేహము ధరించి మాంతపురమనే ప్రవేశించితివా? అదేంటి మహారాజా? నిజమైన వీరసేనుడని నేనే. అయ్యయ్యో, ఆ విక్రమార్క మహారాజు మీ ప్రాణాలకే మోసం తెచ్చాడు. మా ప్రాణములకు మోసమా? సువర్ణ నగర ప్రాంత మహారణ్య మధ్యమున రాకాసుని నోటిలో గుప్తపరచితమే మా ప్రాణములు. ప్రభావతి, వక్రమార్క, జై శాంభవి. సువర్ణ నగర ప్రాంతమున మహారణ్య మధ్యమున
రాక్షసుని నోటిలోని వీరసేనుని ప్రాణము. ఆగు లోకమోహిని. లోకమోహిని, ఇక్కడ నీ విక్రమార్కుడు ఉన్నాడని ఆశపడి వచ్చావు కాబోలు. ఇక్కడ ఉన్నది వీరసేన మహారాజు. వచ్చిన దాన్ని వెళ్ళు, లేకపోతే మరోసారి ఇంకా తీవ్రంగా శపిస్తాను. అమ్మా లోకమోహిని దేవి. లోకమోహిని, నేను మణిమంజరిని. అంతా విన్నాను సఖి. ఇక్కడ జాప్యం చేయకూడదు. ముందు ఆ ప్రాణ రహస్య స్థావరం చేరాలి. బయలుదేరండి. నాయన సుబుద్ధి, అమ్మా సునీతి, మీరు గోపేస్వాముల వారిలా ఉన్నారు. నేను కాదు, విక్రమార్క మహారాజు సోదరుడు భట్టి. ఆహా, అవును బలవర్ధన, ఆ గోప్యస్వామిని నేను. భట్టి, ఆలోచించకండి. ప్రాణ రహస్య స్థావరం త్వరలో చేరుకోవాలి. పదండి. ఎవరి ప్రాణ రహస్యం? వీరసేనుడిది. వద్దు స్వామి, మా అన్నగారు ప్రాణాలు తీయొద్దు. వద్దు స్వామి, మీకు నమస్కారం. బలవర్ధన, దుస్తుల్ని దండించక తప్పదు. పదండి. ఆగండి. ఇప్పుడు ఎలా? ఈ రహస్యం మా అన్నగారికి చెప్తాను. అన్నా! దుర్జయ, ప్రభు, యథార్థమేనా? మా దేహం ధరించిన వానిని నీవు ప్రత్యక్షముగా పరికించితివా? అవును ప్రభు. ఆ ప్రభావతి ఎలా సమ్మతించినది? ఏమని చెప్పను మహారాజా? మహారాణి ఆ దుష్టుణ్ణి అంతఃపురంలో దాచింది. వాళ్ళిద్దరిది ఒకే మాట, ఒకే పాట. నేను భట్టి పిల్లలను బంధించపోతే వాళ్ళిద్దరూ నన్ను వారించారు. ప్రభావతి దేవి ఆ పిల్లల్ని అతనికి అప్పగించింది. మహారాజా, మీ అంతఃపురం కలుషితమైపోయింది. అంతఃపుర కలుష జీవితం మా క్రోధాగ్నికి ఆహుతి కాగలదు. పతిభక్తి నటించిన ఆ మాయలాడి బ్రతుకు అంతముందక తప్పదు. ప్రభు, ప్రభు, ఇన్నాళ్ళకి మా మీద దయ కలిగిందా? ఆ విక్రమార్కుని దయ కోసం ఎప్పటి నుండి ఎదురు చూస్తున్నావు? నా స్వామిని గుర్తించలేనంత గుడ్డిదాన్ని అనుకున్నారా? ప్రభు, నాతో పరిహాసం ఆడుతున్నారా? అవును, నీ జీవితం ఇప్పుడు హాస విలాసాల్లో ఉన్నందువల్ల మా మాటలు నీకు పరిహాసంగానే అనిపిస్తాయి. ప్రభు, మీ రాక కోసం 1000 కళ్ళతో వేచి జీవోత్సవంలా ఉన్నాను. మీ పాదాలపై వ్రాలగలిగే పవిత్ర క్షణం కోసం ఎదురు చూస్తున్నాను. ప్రభు, మీ రూపం మీరు ధరించి నాకు ఆ భాగ్యం ప్రసాదించండి. మా దేహాన్ని ధరించిన విక్రమార్కుడెక్కడ? ప్రత్యేక మందిరంలో ఉన్నాడు. ఓ, ప్రత్యేక మందిరము, ప్రత్యేక సౌకర్యము, ఇంత నిర్భయంగా మాట్లాడగలిగే నీ సాహసం ప్రశంసించదగ్గదే. నా సాహసం కాదా మరి? మా దేహాన్ని ధరించిన ఆ దుష్టుణ్ణి అంతఃపురాతిథిగా సేవిస్తావా? ప్రభు, ఈ కఠిన వాకులతో నన్ను గాయపరచడం కన్నా మీ ఖడ్గధారతో నా శిరస్సును వేయి వక్కలు చేయండి. భేష్, శత్రువును అంతఃపురంలో దాచి మా ముందు పతిభక్తి ప్రకటించదలిచావా? ప్రభు, శత్రువు దూరమైతే సులభంగా మీ దేహాన్ని మీరు పొందడం కష్టసాధ్యమని భావించి అతడు ఇక్కడ ఉండడానికి అంగీకరించాను. అంతేకాని అది అపరాధం అనుకోలేదు ప్రభు. అంతఃపుర స్త్రీ జీవితానికి కళంకము, మాకు అపయశము అని కూడా భావించలేదు. అవును, శత్రువు మా రూపంలో ఉన్నప్పుడు నిన్ను ప్రశ్నించగలవాడెవడు? శంకులమైపోయిన మీ మనసులకు ఇంత అశాంతి కలిగించిన నా జీవితం ఇంకా ఎందుకు అంతరించిపోవటం లేదు? వద్దు, నాకు ఈ జీవితమే వద్దు. మీ హృదయంలో స్థానం లేని నా బ్రతుకు ఈ భూగర్భంలో కలిసిపోనివ్వండి. కానీ ప్రభు, ఒక్క మాట, నేను మరణించే ముందు అగ్ని సాక్షిగా నా నిర్దోషత్వాన్ని నిరూపించుకునే భాగ్యాన్ని ప్రసాదించండి. ప్రభావతి, నీ నిర్దోషత్వాన్ని తుటిలో అగ్నిదేవుడే చెప్పగలడు. మహారాణి మాయమైంది. భేతాళ, క్లీం ఫళా క్లీం. భేతాళ,
అదృశ్య రూపంలో మమ్మ రహస్య గుహాలయానికి తీసుకెళ్ళి. అదిగో ప్రాణరహస్య స్థావరం చెరువులోనే ఉంది. ఆగండి, అడుగు ముందుకు వేశారా భస్మం అయిపోతారు. అక్క రూపవతి, గుహలో మాకు మంచి మాటలు చెప్పింది ఇవే నాన్న. నా స్వామిని మోసగించి ప్రాణరహస్యం తెలుసుకున్నారు. మిమ్మల్ని ఏం చేస్తానో చూడు. ఆగు మూర్ఖురాలా, కఠిన శిలాబంధితమై ఈ కారెడవిలో పడు. భట్టి, వీరసేనుడి ప్రాణ రహస్యాన్ని చేజిక్కించుకోవటం సాధారణ విషయం కాదు. పసిబిడ్డను ఆ రాక్షసుడి కొండనాలుగు వద్ద బలి చేయాలి. ఏమిటి, పసిబిడ్డను బలి చేయాలా? అవును. నాన్నగారు నేనున్నానుగా, ఆలోచన దీనికి. పదండి నాన్నగారు. కుమార్, నిన్ను బలి చేయటం స్వామి, వేరే మార్గం ఏదైనా? లేదు నాయనా. పదండి. హసరమన్నవా? ప్రభు, ఏమిటిది? ఇది మా ఉపాసనా మందిరం. ఇదా మీ ఉపాసన? అంబ దీవెనలు పొందిన మీరు ఆనంద నందనవనాలు సృష్టించగలిగి కూడా నికృష్టమైన ఈ పిశాచ వాతావరణం కల్పించుకున్నారు. ఇంతకన్నా మీరు నాకు విధించే కఠిన శిక్ష ఏమో? నీలో రేగిన నికృష్టమైన వాంఛల కన్నా అసహ్యకరమైనదా ఈ వాతావరణం? జై శాంభవి! అగ్నిలో ప్రవేశించు. మా సమక్షమున నీ పాపము భగ్గున మండవలే. మీ ఆజ్ఞ ఆనందంగా శిరసా వహిస్తాను ప్రభు. అమ్మా భద్రకాళి, నా భర్త ఆజ్ఞగా నీ పాదాల ముందు అగ్నికి ఆహుతయ్యే మహాభాగ్యం ప్రసాదించావు. సంతోషం. కానీ మధుర కళామయులే, మహనీయ సంస్కారమూర్తిలే అలరారే నా భర్తలు ఈ మారణ మాచర్య ద్వేషాలు ఎందుకు ప్రోత్సహిస్తున్నావమ్మా? వారి ఔనిత్యాన్ని కోరుతూ ఇంతకాలం నిన్నే పూజించేనే నువ్వు నాకిచ్చే వరం ఇదా? దుష్టులను శిక్షించడానికే కాని మంచివాడిని పిశాచాలుగా మార్చడానికి కాదమ్మా నీ ఉగ్రరూపం. అమ్మా, నా మరణంతోనైనా శాంతించి నా భర్తకు పూర్వపు దైవత్వాన్ని ప్రసాదించు తల్లి, ప్రసాదించు. ప్రభు, మీరు విక్రమార్కుని దేహం ధరించి ఉన్నందువల్ల నీ పాదాల మీద ప్రణమిల్లే భాగ్యానికి నేను నోచుకోలేదు. నా మనసులో ప్రతిష్ఠించుకున్న మీ మధురమూర్తికి మనసారా నమస్కరిస్తున్నాను. ప్రభు, అహర్నిశలు మీ రాక కొరకు కలవరిస్తున్న మన చిరంజీవిని మరిచిపోకండి ప్రభు, మరిచిపోకండి. ఆగండి మన్నవా, ఇది మీకు మంచిది కాదు. ఇన్ని దినాలు ఈవు చేసిన పనికి మారాడకనే పోతే తల్లి నుండి కూరలు తప్పిస్తేవి, పరాయి దొరసారిని బలత్కరిస్తేవి, నిన్ను నమ్మిన ఇల్లాలని నిప్పుల్లో దూకమంటేవి. నీ చేతలిక చూడలేను. జిగిలి, ఏమే జిగిలి, నీవా మాకు నీతులు బోధించుదానవు? తొలగలేను. ఆ తల్లితోనే నన్ను దహించండి. మాయామారణి
దిక్కుమాలిన నీ చర్యకు అగ్నిదేవుడు సహితము తల వంచినాడు. శత్రువును ఎదుర్కొనలేక భార్యను అగ్నికి ఆహుతి చేసిన పిరికి పని. విక్రమార్క, నీవు రా పిరికి పందవు మా అంతఃపుర స్త్రీలను అర్థించి తలదాచుకుంటేవే. వృధాలాపములెందుకు? యథారూపం పొంది చూపించు నీ ప్రతాపం. ఇంతకాలము ఈ సమయమునకే ఎదురు చూచుచుంటిని. నిన్నంత ముందుంచి నా పంతము నెరవేర్చుకున్న సమయం ఆసన్నమైనదిరా. కదులు. ప్రభు ఆగండి. జై శాంభవి. మాతా శాంతి. విక్రమార్క, పద మన బలాబలములు చూసుకుందాం. నేను సిద్ధమే, పద. ఆ దేహములో ప్రవేశించు. వీరసేన, నీ దేహములో నీవు ప్రవేశించు. జై శాంభవి. భేతాళ, శత్రువు చేరాడు, రక్షించుకో. గురు, నీ జీవమున్న చోటుకు శత్రువు చేరాడు, రక్షించుకో. జై శాంభవి. భేతాళ, బందా గురు, బందా. కావలి కాయము. ఆనగురు.
ప్రాణ రహస్య స్థావరం ఎక్కడుంది? ఎలా వెళ్ళాలి? నన్ను అక్కడికి తీసుకెళ్ళమ్మా. ఆ స్థలం నాకు తెలియదు మహారాణి. అన్నగారు అన్నగారు వదిలి గారు అన్నగారి ప్రాణ రహస్య స్థావరం శత్రులు పతికెట్టారమ్మా. అవును నాయన, విక్రమార్కుని ఎదురిస్తూ వారు ఎటో వెళ్ళారు. నీకు ఆ స్థలం తెలుసునా? నాకు తెలుసమ్మా, నా వెంటనే. మీరు ఇక్కడే ఉంటారు. నాన్న, నన్ను బలివ్వండి. జాగ్రత్త ఉదయ్ గారు. జై భవ. అన్నా, వీరసేనుడు ప్రాణ రహస్యం ఆ భరణంలోనే ఉంది. వీరసేన, నా హస్తగతమైన నీ ప్రాణములు తుదముట్టించుటకు క్షణకాలము పట్టదు. కాని నిన్ను సంహరించుట నా వాంఛితము కాదు. నీ దురహంకారం అణంచుటే నా లక్ష్యం. అంతేకాదు, పరమ సాధ్వి అయిన నా సోదరి ప్రభావతికిచ్చిన మాటకు కట్టుబడి నీ ప్రాణములు తీయకే విడుచుచున్నాను.
సోదరి ప్రభావతి ప్రభావతి నా మాత్సర్యోన్మాదం కడకు నీ పాలిట మృత్యు రూపము ధరించినది. ప్రభావతి, అనురాగ సుధాపూర్ణమైన నీ హృదయమున చేజేతుల క్రూర కుఠారమును గుచ్చి నీ రక్తమునే అభిషేకించుకుంటున్నా దేవి. ప్రభు, విచారించకండి. మీ పౌరుష ప్రతాపాలకు లోలోన మురిసిపోతున్నాను. మీ చల్లని మనసుకు నేడు పరవశించిపోతున్నాను. నా ప్రభు మానవత్వం కోల్పోయిన కఠినాత్ముడు కాదని గర్విస్తున్నాను ప్రభు, గర్విస్తున్నాను. అమ్మా, సకల జీవనానంద సంధాయని, ఆపన్న జన రక్షామణి, దాక్షాయణి, పాహిమాం పాహిమాం. అమ్మా జగన్మాత, నా కారణంగా ఆ పవిత్ర ప్రణయ దాంపత్యాన్ని విచ్ఛేదం గావించుకు తల్లి. నా సోదరి ప్రభావతి జీవించినట్లు అనుగ్రహించు మాత. తథాస్తు. ప్రభావతి, ప్రభావతి, దేవి, ధన్యోస్మి, ధన్యోస్మి దేవి. మాత, నా మూలంగా బలి అయిపోయిన ఆ పసికందును కూడా బ్రతికించు మాత. మంచిది కుమారా. అన్నా, విక్రమార్క, సునీతికి చూపు, రూపవతికి రూపము ప్రసాదిస్తున్నాను. సునీతి చెల్లి, నన్ను మన్నించండి అక్క. విక్రమార్క, గట్టి యాది రూపాంతరి యాది. లోకమోహిని, మణిమంజరి. విక్రమార్క, పౌరుష ప్రతాపములలో నీకు దీటైన మేటినే కావచ్చు, కానీ మానవీయమైన నీ సాహస సౌశీల్య సద్గుణములు నన్ను ముక్తిని చేసినవి. మరొక కుమారు నీ కీర్తి జగత్ప్రసిద్ధమందినది. ఈ విక్రమార్క విజయము ఆచంద్ర తారార్కమై